జ్యోతిషాస్త్ర ప్రకారం మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక 5 విషయాలండి. వేద జ్యోతిష్యం యొక్క మూలాలు తీస్తే వేదాల్లో పాతుకుపోయిన భారతదేశపు ప్రాచీన విజ్ఞాన వ్యవస్థ జ్యోతిషాస్త్రాన్ని నక్షత్రాలు మరియు గ్రహాలు మన జీవితంపై శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయని నమ్మకంగా ఆధారపడింది. హిందూ బోధనల ప్రకారం జీవితం ఆధ్యాత్మికం అభివృద్ధికి ఉద్దేశించబడింది. ఈ పెరుగుదల సాక్షిగా కర్మ ద్వారా సులభతరం చేయబడింది. ప్రతి ఆలోచన మరియు చర్య సంబంధించి ప్రతి చర్యలో కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క కర్మగ్రహాలు మరియు నక్షత్రాల స్థానాన్ని నేరుగా సంబంధించి కలిగి ఉంటాయని వేద జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మరి ఈ స్థానాలు విశ్లేషించడం ద్వారా ఒకరి కర్మను అర్థం చేసుకునే పద్ధతి జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే ఏదో జాతకాలు చెప్పడం, రాసులు చెప్పడం అయిపోయింది. 12 రాసులకి ఇలా ఉంటాయి, వీరికి ఇట్లా ఉంటాయి, వారికి ఇట్లా ఉంటాయి కాదు. దీనికి చాలా క్షుణ్ణమైనటువంటి అధ్యయనం ఉందండి జ్యోతిష్ శాస్త్రంలో. ఈ యొక్క 5 పాయింట్స్ మీరు వినండి. జాతకం తెలుసుకోవాలనుకుంటే ఎలా ఒక జాతకుడు చెప్తున్నాడు, ఆయన ఎలా నేర్చుకున్నారు, ఎలా చెప్పబడింది, ఈ యొక్క జాతకం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని రీసెర్చ్ చేసి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. వాస్తవానికి జ్యోతిష్ శాస్త్రం కాంతి శాస్త్రం అని పిలుస్తారు. వేద జ్యోతిష్యంలో చాలామంది వేదాల్లో కన్నుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది వారి జీవిత ప్రయాణంలో కోల్పోయినా లేదా గందరగోళాన్ని భావించే వ్యక్తుల్ని మార్గదర్శనంలో నిలబెట్టే ఒక అద్భుతమైనటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఎంతో మీకంతా ఒక టెన్షన్ అండి. నా జీవితం ఎలా ఉంటుంది, ఈ రాశి ఎలా ఉంటుంది, లగ్నం ఎలా ఉంటుంది, నా యొక్క ఆయుష్ ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుందని చూసారా, దానికి ప్రమాణమే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో అణువున చెప్పబడింది. ఇదొక శాస్త్రం అని కూడా పిలువబడే జ్యోతిష్ శాస్త్రం జీవితంలో అన్ని అంశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించబడుతుంది. వివాహం, కొత్త ఇంటికి మారడం లేదా వ్యాపార వెంచర్ వంటి ఇష్టమైన భవిష్యత్తు తెలుసుకోవడం, సంతానం, యుద్ధాలు, ఫలితాలు, గృహం, ఇవన్నీ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించడం, ఇవన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. తత్ఫలితంగా పాలకులు తమ రాజ్యాలను ఎలా ఉత్తమంగా నిర్వహించాలో, వారికి మెరుగైన మార్గదర్శనం ఏంటి అని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం. అందుకే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పి పాలకులు అందరూ వింటూ ఉంటారు, ఈ సంవత్సరం ఎలా నడపాలి అని. తూర్పు మరియు పశ్చిమ ప్రకారం తూర్పు దిశగాను పశ్చిమ దిశగాను చూస్తే జ్యోతిష్ శాస్త్రానికి ఎలా ఉంది విలువ. నార్త్ అండ్ సౌత్ కూడా అలా చెప్పచ్చు. అన్నింటిలోనూ మొదటిది సాధారణంగా ఆన్లైన్లో మరియు వారపత్రికలో కనిపించే డైలీ జాతకం విభాగానికి వేద జ్యోతిష సంబంధం అంత పర్ఫెక్ట్గా ఉందా అంటే అంతంత మాత్రమే అని చెప్పొచ్చు అండి. ఆ విభాగాలు వేద వ్యవస్థ నుండి భిన్నమైన పాశ్చాత్య జ్యోతిషాస్త్ర వివరణకు కట్టుబడి ఉండడమే కాకుండా దీని అభ్యాసంలో ఒక చిన్న అంశాన్ని మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు. తద్వారా అస్పష్టతమైనటువంటి సాధారణం కంటే కూడా తక్కువ ఫలితాలను పొందడం జరుగుతుంది. వేదం మరియు పాశ్చాత్య జ్యోతిష్యం మధ్య ప్రాథమిక వ్యత్యాసం నక్షత్రాలను ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏమంటే నా పేరు ఇదండి, నా పేరు మీద జాతకం చెప్పనంటే ఉండదండి, అలా ఉండదు. ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం చెప్పంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది ఉంటే ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆ లగ్నం, ఆ నగ్నంలో ఎలా ఉంటుంది, ఆ జాతకాన్ని క్షుణ్ణంగా చూస్తే వారి యొక్క శరీరంలో పుట్టుమచ్చను కూడా చెప్పేయచ్చు. అది అంత అద్భుతమైన మట్టి ఉంటుంది అనమాట జ్యోతిష్ శాస్త్రం. భూమి నుండి పైకి చూస్తే సూర్యుడు మరియు గ్రహాలు ఆకాశంలో ఒక మార్గాన్ని గుర్తిస్తాయి. నక్షత్రాల నేపథ్యం లేదా వృషభం, మేషం, మీనం మొదలైన వివిధ జ్యోతిష్ శాస్త్ర సంకేతాలను రూపొందించే నక్షత్రాల నమూనాల నేపథ్యంలో కదులుతాయి. సూర్యుడు లేదా నిర్దిష్ట గ్రహం ఒక నిర్దిష్ట నమూనా నక్షత్రాల ముందు కదులుతాయి. ఈ నక్షత్రాన్ని సూచించే జ్యోతిష్ శాస్త్ర సంకేతంలో ఉన్నట్టు చెప్తున్నాయి. ఈ విధంగా జ్యోతిష్యంలో 12 రాసుల ముందు గ్రహాలు వెళ్తున్నప్పుడు గ్రహణ మార్గాన్ని రాశిచక్రం అంటారు. చూసారా, ఆ గ్రహాల ముందు తిరుగుతాయి చూసారా, దాన్ని రాశిచక్రం. నీదేం రాశయ్యా? మేషరాశి, గృహరాశి, వృషభ రాశి, మిథున రాశి చూస్తారా, ఈ గ్రహాల యొక్క ముందర కదులుతూ ఉంటాయి చూసారా, అలా వస్తుంది. సుమారుగా ఒక 2000 సంవత్సరాల క్రితం పాశ్చాత్య మరియు వేద జ్యోతిష్యం 2 జాతకాలను రూపొందించడానికి మరియు అంచనాలను రూపొందించడానికి గ్రహణ మార్గంలో గ్రహాలను అనుసరించాయి. కానీ భూమి దాని అక్షం మీద తిరుగుతున్నప్పుడు అది నిజానికి ఒక చలనాన్ని అనుభవిస్తుంది. దీన్నే ప్రిసిషన్ అని పిలుస్తారు. ఈ చలనం భూమిని మంచిదాని గ్రహణ సమతలాన్ని కూడా పంచుతుంది. ఇది బాగా వినండి, నేను మంచి చక్కగా చూసి తయారు చేసి చెప్తున్నాను. ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. మన రాసులని ఎలా పుట్టాయి, దానికి ఎలా వచ్చాయి అనే దాన్ని చెప్తున్నాను. పూర్తి చలనం పూర్తి కావడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి గ్రహణ విమానం ప్రతి 72 సంవత్సరాలకు 1 డిగ్రీ మారుతుంది. గత 2000 సంవత్సరాల్లో ఎక్లిప్టిక్ ప్లేన్ తగినంతగా మారిపోయింది.
సంకేతాలకు సంబంధించి సూర్యుడు మరియు గ్రహాల స్థానం పాత గ్రహణ విమానంతో సరిపోవడం లేదట. వేద జ్యోతిష్య ప్రాధాన్యతను పరిగణలో తీసుకుంటూ మరియు అందువల్ల నవీకరించబడిన గ్రహణ మార్గం ఆధారంగా జాతకాలను గణిస్తుంది. అయితే పాశ్చాత్య జ్యోతిశాస్త్ర పాత మార్గానికి కట్టుబడి ఉంటుంది. ఇది ఖగోళ శాస్త్రపరంగా ఖచ్చితమే కాకుండా మరింత ప్రతీకాత్మకంగా కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, గ్రహాల వల్ల మనం ఎలా ప్రభావితం అవుతాం? ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ఈ నవగ్రహాలు, దానివల్ల మనం ఎలా ప్రభావితం అవుతాం? అసలు అవుతామా అవమా? వేదాల్లో వివరించినట్టు ప్రతి ఒక్కరూ మరియు ప్రతిదీ సమయం నియంత్రణలో ఉంది. దాని ప్రభావంతో వ్యక్తులు ఉనికిలోని వివిధ దశల ద్వారా అనివార్యం లాగబడతారు. చివరికి వారు చనిపోయే ముందు మరియు తదుపరి జీవితానికి నెట్టబడతారు. వారి స్థితి వారు పేరుకుపోయిన కర్మ ద్వారా నిర్ణయించబడుతుంది. ఆధునిక శాస్త్ర ప్రకారం స్పేస్ టైం అని పిలువబడే మనం ఉనికిలో ఉన్న ప్రాబికన్ సృష్టించడానికి సమయం మరియు స్థలం పరస్పర అనుసంబంధించబడుతున్నాయి. గ్రహాల వంటి పెద్ద వస్తువులు ఈ పాబిక్రెన్ ప్రభావితం చేస్తాయి. వాటి చుట్టూ ఉన్న ప్రతిదానిని ప్రభావితం చేస్తాయని చెప్పబడుతుంది ఇది ఒక ఖగోళ శాస్త్ర ప్రకారం. మళ్ళీ ఇంకొక రీసెర్చ్లో ఏం చెప్పబడిందంటే ద అస్ట్రాలజీ ఆఫ్ ద సీడ్స్ అనే పుస్తకంలో డేవిడ్ ఫ్రాలీ ఇలా అన్నారు. ఏమన్నారంటే మన గ్రహాలు అని పిలుస్తున్నది విస్తారమైన శక్తి నెట్వర్క్లోని కాంతి బిందువుల కంటే ఎక్కువ కాదు, సూక్ష్మమైన శక్తి రేఖల ద్వారా సంక్షిప్తంగా అనుభవించబడినది. మొత్తం సౌర వ్యవస్థను ఒక జీవిగా కలుపుతుంది. గ్రహాల దూరం నుండి చిన్న కాంతి బిందువుల వలె కనిపించినప్పటికీ వాటి శక్తి క్షేత్రాలు భూమిపై ఉన్నాయి మరియు అవి భూమి జీవితం మరియు మన సొంత శరీరం మరియు మనసు యొక్క అనేక నిర్మాణాలను కారణమవుతున్నాయని ఆ యొక్క రీసెర్చ్ చేసినటువంటి ఒక సైంటిస్ట్ చెప్పారు. సరళంగా చెప్పాలంటే సమయం మైదానంలో జీవితం ఆడబడినందున గ్రహాలు రిపరీల వలె ఉంటాయి, క్రమాన్ని నిర్వర్తిస్తాయని చెప్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా ఈ యొక్క రాశిగమనంలో చెప్తున్నాం. విధి వర్సెస్ స్వేచ్ఛా సంకల్పం. వేదాల ప్రకారం మన భవిష్యత్తు రెండు విషయాల ద్వారా నిర్ణయించబడుతుంది, విధి మరియు స్వేచ్ఛా సంకల్పం. విధి అనేది జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ పరిస్థితులను సూచిస్తుంది. అయితే స్వేచ్ఛా సంకల్పం అనేది ఆలోచన మరియు చర్య ద్వారా మనం వాటికి ఎలా ప్రతిస్పందిస్తామో అది మరింత కర్మను సృష్టిస్తుంది. ఇది భవిష్యత్తులో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులను నిర్ణయిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మన విధి మన స్వచ్ఛ సంకల్పం ద్వారానే సృష్టించబడుతుంది. వేదాలు మానవ జీవితం యొక్క 4 లక్ష్యాలను గుర్తించాయి: ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం. ధర్మాన్ని ప్రాతిపదికంగా ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదల అత్యంత అనుకూలమైనటువంటి ప్రవర్తన విధంగా నిర్వర్తించవచ్చు. ధర్మాన్ని నిర్వర్తించడంలో వ్యక్తి జీవితాన్ని అర్థం, ప్రయోజనం మరియు గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కామ అక్షరాల కోరిక అని అనుసరిస్తుంది మరియు ఇంద్రియ మరియు భావోద్వేగ ఆనందం యొక్క అవసరాన్ని సూచిస్తుంది. అన్ని జీవులు ఏదో ఒక విధంగా ఏదో పరంగా ఆనందాన్ని కోరుకుంటారు మరియు తమకు లేదా ఇతరులకు హాని కలిగించకుండా అలాంటి ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. అర్థం లక్ష్యం లేదా ప్రయోజనంగా ఆనందించబడినప్పటికీ సంపదను పొందడం లేదా భద్రత భావానికి సంబంధించి ఒకరి లక్ష్యాన్ని సాధించడంలో ఆనందాన్ని అనుభవించడానికి ఒక వ్యక్తి అలా చేయడానికి అవసరమైన సంపద వనరులు కలిగి ఉండాలి. అంతిమ లక్ష్యం మోక్షం అంటే విముక్తి అని అర్థం. మరి జనన మరణ చక్రం నుండి చివరికి స్వేచ్ఛ పొందే వరకు ప్రజలు ఆధ్యాత్మిక అభివృద్ధి సంబంధించబడింది. వేద జ్యోతిష్యం మన కర్మలను బట్టి 4 లక్ష్యాలను ఏర్పరచడంలో మన జీవితాలను నావిగేట్ చేయడానికి మన సొంత స్వభావం మరియు విధిని ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. విధిని మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. అయితే అంతిమంగా ఇది మోక్షం యొక్క చివరి లక్ష్యాన్ని సాధించడానికి మన యొక్క జ్యోతిషాస్త్ర ఆధ్యాత్మిక అభివృద్ధిలో సహాయం చేస్తుంది. మన జాతకాలను అధ్యయనం చేయడం ద్వారా ఏ శక్తులు మనపై ప్రభావం చూపుతున్నాయో మనం బాగా అర్థం చేసుకోగలం మరియు మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనకు సహాయపడుతుంది. తరచుగా జపం లేదా ఆచారం, పూజ, పునస్కారాలు, అభిషేక ఆరాధనలు, దాన ధర్మాలు చేయాలని ప్రతిస్పందిస్తున్నాయి. విజయవస్తు.